హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. సో రాజా సాబ్ కోసం, డార్లింగ్ కోసం ఈగర్ గా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారండి. బట్ మనం చూసుకుంటే గనక ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పుడు వరకు పడలేదు. టికెట్స్ ఇష్యూ గురించి నిన్న అంతా మనం మాట్లాడుకోవడం జరిగింది. కోర్ట్ కి వీళ్ళు అప్లై చేశారు, అక్కడి నుంచి హైకోర్టు కూడా అప్లై చేశారు. సో దీని టికెట్స్ రేట్లు పెంచాలి, ఎందుకంటే దీన్ని చాలా ఎక్కువ అమౌంట్ తో తీసాం కాబట్టి. సింగిల్ స్క్రీన్ లో 800, మల్టీప్లెక్స్ లో 1000 రూపాయలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా మనకి కోర్టు నుంచి ఎట్లాంటి పర్మిషన్స్ అనేది రాలేదు. ఎలాంటి మనకి పెంచడం కానీ సేమ్ రేట్ అని దాని పర్మిషన్స్ గురించి ఎట్లాంటిది బయటికి చెప్పడం అనేది జరగలేదు. మనం కనుక చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎందుకు ప్రతిసారి ఇలానే జరుగుతుంది? మనం చూసుకుంటే అఖండ సినిమా అలాంటి పెద్ద సినిమా కూడా ఇలానే జరిగింది. లాస్ట్ మినిట్ లో సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల చాలా మంది ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ సేమ్ డార్లింగ్ సినిమా కోసం, ఇది చిన్న సినిమా కూడా కాదు, సేమ్ ఇది కూడా పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమాలకు కూడా ప్రీమియర్స్ కూడా ఎప్పుడు పడతాయి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేకుండా ఉంది. వీళ్ళు చూసుకుంటే కనుక మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కానీ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి స్పందన లేదు. అంటే ఇది ఎప్పుడు వేస్తున్నారు ఏంటి అనేది థియేటర్స్ వాళ్ళకి కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరికి నో ఐడియా. వాళ్ళని ఏది అడిగినా సరే ఇంకా మా దగ్గర కూడా ఏమీ రాలేదని చెప్పి చెప్తున్నారు. బట్ ఫ్యాన్స్ ఎంతో ఫీస్ట్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజా సాబ్ కోసం 4 సంవత్సరాల నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే పాన్ ఇండియా వరల్డ్ వైడ్ దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో ఇంకా ప్రీమియర్స్ అనేది అప్డేట్ అవ్వలేదు. ఇంకా ప్రీమియర్స్ ఉంటాయో లేదో అన్న పరిస్థితిలోనే ఉంది. ఇప్పుడు వరకైతే ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఇంకా ప్రీమియర్స్ టైం అనేది కూడా వాళ్ళు ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మేము డిస్ట్రిబ్యూటర్స్ని అడుగుతున్నా, థియేటర్స్ వాళ్ళని అడుగుతున్నా కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. సంస్థ నుంచి కానీ, మైత్రి మూవీ సంస్థ నుంచి కానీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరొక విధంగా చూసుకుంటే కనుక ఓజీ సినిమాకి, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇలానే జరిగింది అండ్ అఖండ సినిమాకి ఇలానే జరిగింది. ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? పెద్ద పెద్ద సినిమాలకు కూడా, పాన్ ఇండియా సినిమాలకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు? ముందు నుంచి సార్ట్ అవుట్ చేసుకోకుండా లాస్ట్ మినిట్ వరకు ఎందుకు ఫ్యాన్స్ ని, ప్రేక్షకుల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు? అంటే ఎందుకు తెలుగు సినిమా ఇంతకు ముందు లేని ప్రాబ్లం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ భారీ బడ్జెట్స్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పాన్ ఇండియా సినిమాస్ వలన ఎక్కువగా బడ్జెట్ అనేది ఎక్కువగా పెడుతున్నారు. సో ఆ బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళకి అనుకున్న టికెట్ రేట్ లేకపోతే కనుక వాళ్ళు పెట్టిన డబ్బులు రిటర్న్ రావనేది అందరికీ తెలిసింది. సో దాని గురించి వాళ్ళు ముందు నుంచి ఎంత జాగ్రత్త తీసుకున్నా లాస్ట్ మినిట్ వచ్చేటప్పటికి ఏదో ఒక పరిస్థితి ప్రొడ్యూసర్స్ నుంచి, ఇలాంటి గవర్నమెంట్స్ అప్రూవల్స్ దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ప్రెసెంట్ రాజా సాబ్ అనేది ప్రీమియర్స్ లేవనే చెప్పొచ్చు. ప్రెసెంట్ అయితే ప్రీమియర్స్ అయితే ఇంకా ఏమి అప్డేట్ లేదు. ప్రెసెంట్ అయితే 8 o'clock టైం అవుతుంది. ఇప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎలాంటి అఫీషియల్ అయితే రాలేదు. బట్ రాజా సాబ్ డార్లింగ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బికాజ్ ముగ్గురు హీరోయిన్లతో అలా ప్రభాస్ డాన్స్ వేస్తుంటే ట్రైలర్లకి, టీజర్లకి మామూలుగా కాదు, ఫుల్ ఆ కామెడీ టైమింగ్. ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక ఫైట్స్ ఇలాంటివన్నీ చేసిన ప్రభాస్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కామెడీ టైమింగ్ లో మనకు కనిపించారు. సో అందుకే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరకు ఎట్లాంటి టైమింగ్ లేదు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ, లేదు అంటే మైత్రి మూవీ మేకర్స్ కానీ దీని మీద ఏమైనా రియాక్ట్ అయితే కనుక బాగుంటుంది. సో ప్రేక్షకులు డిసప్పాయింట్ చేయకోకుండా ఉంటే బాగుంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్న ఆంధ్రప్రభ, నేను మీ ఉమ.